శ్రీరామకృష్ణ కథామృతం. భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునక వేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరి అభిప్రాయం. కానీ అలా తలచడం పొరపాటు. ఇది అమృత సరోవరం, సుధాసాగరం. వేదాల్లో దీన్ని అమృతం అంటారు. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు. పూజ, హోమం, యాగం, యజ్ఞాలు నిష్ప్రయోజనాలు. భగవంతుడి మీద ప్రేమ కలిగితే ఇలాంటి కర్మలు ఆచరించడానికి ఎక్కువ అవసరం ఉండదు. గాలి వీచనంత వరకే విసనకర్ర ప్రయోజనం. దక్షిణపు గాలి వీచనారంభిస్తే విసనకర్ర అవసరం లేదు. విద్యాసాగర్తో మీరు చేసే పనులన్నీ సత్కర్మలే, కానీ నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చెయ్యగలిగితే ఎంతో మంచిది. ఇలాంటి నిష్కామ కర్మ చేస్తుంటే భగవద్దర్శనం కలుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు తగ్గిపోతాయి. ఇంటి కోడలు గర్భవతి అయితే ఆమెకు మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతాయి. నెలలు నిండుతున్న కొద్దీ అత్తగారు కోడలు చేసే పనులను తగ్గిస్తుంది. నెలలు నిండితే ఆమెతో పనులేమీ చేయించక అన్నీ తనే చేసుకుంటుంది. గర్భస్థ శిశువుకు ఎలాంటి హాని వాటిల్లకుండా సుఖప్రసవం అయ్యేటట్లు అత్తగారు చూసుకుంటుంది. మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడి పట్ల ప్రేమ జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను పొందగలవు. మానవుడు ఏనాటికి లోకహితం చెయ్యలేడు. ఆయనే అన్నీ చేస్తున్నాడు. ఎవడు సూర్యచంద్రాదులను సృజించాడో, తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్యభావం నింపాడో, మహాత్ముల హృదయాల్లో దయ, సాధుభక్తుల హృదయసీమల్లో భక్తిని ప్రసాదించాడో ఆ భగవంతుడే లోకహితాన్ని వనగూరుస్తున్నాడు. కోరికలు లేక కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు. మీ లోపల మెలిమి బంగారం ఉంది. మీకింకా దాని జాడ తెలియలేదు. కాస్త మట్టితో కప్పబడి ఉంది. ఒకసారి దాని జాడ తెలుసుకుంటే ఇతర పనులన్నీ తగ్గిపోతాయి. ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణ భారం తప్ప ఇతరమైన ఇంటి పనులు ఆమె చేత అత్తగారు చేయించదు. అందరూ నవ్వారు. ఇంకా ముందుకు పో. కట్టెలు కొట్టేవాడు అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడొక బ్రహ్మచారి కనిపించి అతడితో ఇంకా ముందుకు పో అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అతడు ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అతడికి మంచి గంధం చెట్లు దక్కాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు అతడు ఇలా ఆలోచించాడు. ఆ బ్రహ్మచారి నన్ను ఇంకా ముందుకు పో అని చెప్పాడే కానీ గంధం చెట్ల వరకే వెళ్ళమనలేదు కదా. ఇలా యోచించి అతడు ఇంకా ముందుకు పోగా పోగా అతడికి వెండిగని కనిపించింది. అదే రీతిలో కొన్ని రోజుల తర్వాత మరింత ముందుకు వెళ్ళి చూస్తే బంగారు గని, ఆపై వజ్రవైడూర్యాలు కనపడ్డాయి. వాటినన్నిటినీ పొంది అతడు కోటీశ్వరుడయ్యాడు. నిష్కామ కర్మ ఆచరించగలిగితే భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తుంది. క్రమేణా ఆయన కృపలో ఆయన్ను పొందవచ్చు. క్రమేణా ఆయన కృపతో ఆయన్ను పొందవచ్చు. భగవంతుణ్ణి దర్శించవచ్చు. అంతేకాదు, మీతో నేను మాట్లాడుతున్నట్లు భగవంతుడితో మాట్లాడవచ్చు కూడా. ఈ మాటలు విని అంతా స్తబ్దులైనారు. అక్కడున్న వారంతా స్తబ్దులై నిశ్చేష్టులై ఈ అమృతవాక్కులను వింటున్నారు. సాక్షాత్తు సరస్వతీదేవి శ్రీరామకృష్ణుల నాలుక మీద కూర్చుని
విద్యాసాగర్ని వంకగా గైకొని లోక కళ్యాణార్థం ఈ మాటలు పలుకుతోందా అన్నట్లుగా ఉంది.